hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So, welcome to Biology 2.0. So, ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే అస్థిపంజర వ్యవస్థ, దట్ ఈస్ skeletal system. సో క్లాస్ విల్ బి ఇన్ బైలింగ్వల్, రెండు లాంగ్వేజెస్ లోపల క్లాస్ చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కూడా ఈ క్లాసెస్ను మీరు జాగ్రత్తగా విన్నట్లయితే సో యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఓకే, మరి అస్థిపంజర వ్యవస్థ, స్కెలిటాల్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నాం, రైట్. మరి ఇక్కడ ఏంటి అసలు అస్థిపంజరం? అస్థిపంజరం అంటే అర్థం ఏంటి? గట్టిగా దృఢంగా ఉండేటువంటి నిర్మాణం, రైట్. సో గట్టిగా దృఢంగా ఉండేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో సో దీన్ని మనం సింపుల్గా ఏ పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది అంటే అస్థిపంజరం అనేటువంటి పేరుతో మనము పిలుస్తాం. సో ఏదైతే జీవుల లోపల గట్టిగా దృఢంగా ఉండేటువంటి లక్షణాన్ని కలిగి యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడం జరుగుతుందో సో దాన్ని మనం అస్థిపంజరం అని చెప్పేసి అంటాం. సో దిస్ స్కెలిటాల్ ఈజ్ ద మోర్ టఫెస్ట్ అండ్ రిజిడ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిజం, సో విచ్ ప్రొటెక్ట్స్ ద ఆర్గానిజం. సో ఇది జీవిని రక్షించే ఎబిలిటీని కలిగి ఉండడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ అస్థిపంజరం ఏదైతే ఉందో సో దీన్ని మనం బేసిక్గా రెండు రకాలుగా క్లాసిఫై చేయడం జరుగుతుంది, రైట్. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ బాహ్య అస్థిపంజరం. మొదటిది ఏంటి అంటే బాహ్య అస్థిపంజరము, రైట్. సో ఎగ్జోస్కెలిటాన్ అని చెప్పేసి అంటున్నాం, ఎగ్జోస్కెలిటాన్. దెన్ సెకండ్ వన్ ఈస్ అంతర అస్థిపంజరం. ఓకే, అంతర అస్థిపంజరం, ఎండోస్కెలిటాన్. ఓకే, సో ఎండోస్కెలిటాన్ అండ్ ఎగ్జోస్కెలిటాన్, బాహ్య అస్థిపంజరము, అంతర అస్థిపంజరం అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం. క్లియర్. మరి ఇక్కడ బాహ్య అంటే పేరులోనిది, బాహ్య అంటే అర్థం ఏంటి అంటే బయట ఉండేటువంటి యాంత్రిక గట్టిగా ఉండేటువంటి నిర్మాణం. సో బాహ్య లేదా బయటి ప్రాంతాల లోపల ఏ అస్థిపంజరం అయితే ఉంటుందో సో దాన్ని మనం బాహ్య అస్థిపంజరం అని చెప్పేసి అంటాం. సింపుల్. ఎగ్జో ఇండికేట్స్ outer skeleton is regarded as a exoskeleton. Okay, so whenever you hear the term exo it indicates outer. సో బాహ్య అనే పదాన్ని ఇండికేట్ చేసేది ఏంటి అంటే ఎగ్జో. ఓకేనా, కాబట్టి మీరు వినుండాలి ఎగ్జోబయాలజీ. సింపుల్. నేను ఇక్కడ చెప్పేటువంటి టెక్నికల్ టర్మినాలజీ చాలా 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 ఇంపార్టెంట్. సో అవి మీకు మార్కులు తెచ్చిపెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సింపుల్. ఎగ్జోబయాలజీ. సో వీ ఆల్ నో దట్ బయాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. జీవుల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే జీవశాస్త్రం లేదా బయాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఎగ్జో అంటే అర్థం ఏంటి? అవుటర్ అంటే బయట అన్నమాట. ఏంటి బయట? ఫర్ ఎగ్జాంపుల్ మనకు దిస్ ఈజ్ అ అర్త్. సో అర్త్ లేయర్స్ ఉంటాయి కదా, దిస్ ఈజ్ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీజోస్పియర్, ఐనోస్పియర్, దెన్ ఫాలోడ్ బై ఎగ్జోస్పియర్. నథింగ్ బట్ స్పేస్ అన్నమాట, అంతరిక్షం. ఓకేనా. ఎగ్జో అంటే అర్థం ఏంటి? బయట. అన్నింటికన్నా బయట ఉండేటువంటి పొరను మనం ఏమంటాము అంటే ఎగ్జోస్పియర్. దాట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ స్పేస్. దాన్నే మనం అంతరిక్షం అనేటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి ఈ ఎగ్జోస్పియర్ లోపల ఉండేటువంటి ఏమైనా ఒకవేళ మనకు అంతరిక్ష యాత్రికులు ఎవరైతే ఉంటారో, అంతరిక్షం లోపలికి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అప్పుడప్పుడు మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి ఉంటుంది, ISS అని చెప్పేసి మీరు చాలా ఫ్రీక్వెంట్గా వినుండాలి. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే చిన్న చిన్న బొక్కలను పెంచడం జరుగుతుంది, సూక్ష్మజీవులను పెంచుతూ ఉంటారు. మరి వాటి గురించి కనుక చదివినట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఎగ్జోబయాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో అంతరిక్షానికి సంబంధించినటువంటి ఏదైనా గనక జీవి ఉంటే ఆ జీవుల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే ఎగ్జోబయాలజీ అనేటువంటి పేరుతో మనము పిలుస్తాం. క్లియర్. సో మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా నేను ఎందుకు చెప్పాను ఇది అంటే ఎగ్జా అనే టర్మ్ను మీరు ఎక్కడొచ్చినా కూడా మీరు వాడొచ్చు. ఓకేనా. చర్మానికి వచ్చేటువంటి వ్యాధి ఎగ్జిమా. ఎగ్జా అంటే బయట, మన శరీరం యొక్క బయట ఉండే పొర ఏది? చర్మం. కాబట్టి ఎగ్జిమా ఈజ్ రిలేటెడ్ టు స్కిన్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కాబట్టి నేను ఏదైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాచ్, ఇంపార్టెంట్ సెషన్స్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు మొత్తం కూడా భారతదేశం లోపల మీరు ఏ ఎగ్జామ్ అయినా అపియర్ కండి, వెదర్ ఇట్ ఈస్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్స్
అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ లైక్ ఫ్యూచర్ లోపల జరగబోయేటువంటి ఎన్ఆర్ఏ, దట్ ఈస్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో అందులోపల ఐబీపీఎస్ కానీ లేకపోతే ఎస్ఎస్సి కానీ లేకపోతే ఆర్ఆర్బి కానీ, సో వీటన్నింటికి సంబంధించి మొత్తం అంటే భారతదేశం లోపల జరిగినటువంటి ఇప్పటి వరకు అన్ని రకాల ప్రీవియస్ పేపర్స్ను గ్యాదర్ చేసి దానికి అనుగుణంగా డిజైన్ చేసినటువంటి కోర్స్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మరి ఎగ్జోస్కెలిటన్ అంటే బాహ్య అస్థి పంజరం, అంటే బయటి భాగాల లోపల ఉండేటువంటి గట్టి నిర్మాణం. దెన్ అంతరాస్థి పంజరం, అంతర అంటే అర్థం ఏంటి? ఇన్నర్, లోపల అన్నమాట. సో లోపల ఉండేటువంటి గట్టి దృఢమైనటువంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం అంటే అంతర అస్థి పంజరం, ఎండోస్కెలిటాన్, రైట్? సో ఎండో నథింగ్ బట్ ఇన్నర్ సైడ్. There is, the rigid and toughest part, inner side of the organism that can be called as, endoskeleton. క్లియర్? మరి ఈ విధంగా ఉండేటువంటి బాహ్య అస్థిపంజరము, అంతర అస్థిపంజరం ఏదైతే ఉందో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇందులోపల ఫస్ట్ వన్ ఏంటి అంటే బాహ్య అస్థిపంజరం. మరి ఎట్లా ఉంటుంది బాహ్య అస్థిపంజరం ఒకసారి మీరు గమనించండి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బాహ్య అస్థిపంజరం. సో ఫస్ట్ వన్ ఏంటి? బాహ్య అస్థిపంజరం. బాహ్య అస్థిపంజరం, దట్ ఈస్ ఎగ్జోస్కెలిటాన్. ఓకే, సో ఎగ్జోస్కెలిటాన్ అని చెప్పేసి అంటున్నాం. బాహ్య అస్థిపంజరం అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం. సో బయటి భాగాల లోపల ఉండేటువంటి అస్థిపంజరం అన్నమాట. మరి ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చాలా చాలా ఫ్రీక్వెంట్గా అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. నెంబర్ 1 ఏంటి అంటే నత్తలు మరియు ఆల్చిప్పలు. నత్తలు ఆల్చిప్పల యొక్క కర్పరాలు ఏవైతే ఉన్నాయో, సో షెల్స్ ఆఫ్, షెల్ అని చెప్పేసి అంటున్నాం. సో షెల్స్ ఆఫ్ స్నేల్స్ అండ్ ఆయిస్టర్స్, స్నేల్స్ అండ్ ఆయిస్టర్స్. ఓకే, సో కర్పరాలు దేనికి, ఏ జీవులకు సంబంధించినటువంటి కర్పరాలు అని చెప్పేసి అంటున్నాను? నత్తలు ఆల్చిప్పలకు సంబంధించినటువంటి కర్పరాలు ఏవైతే ఉన్నాయో. నంబర్ 2 రెండవది ఏంటి ఎగ్జాంపుల్, నేను రెండవది కూడా చెప్తున్నాను చూడండి, ప్రవాలాలు. సో ప్రవాలాలు వీటినే గుర్తుపెట్టుకోవాలి, కోరల్స్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. సో వీటికి సంబంధించినటువంటి కర్పరాలు కూడా కర్పరాలు. ఓకేనా? దెన్ మూడవది నంబర్ 3 మూడవ ఎగ్జాంపుల్ ఏంటి ఈ సందర్భం లోపల అంటే కీటకాలు ఇన్సెక్ట్స్ అని చెప్పేసి అంటాం. కీటకాల యొక్క స్క్లీరాయిడ్స్ అని చెప్పేసి. ఓకే, స్క్లీరాయిడ్స్. దెన్ నంబర్ 4 నాలుగవది ఏంటి అంటే సకశేరుకాలకు సంబంధించినటువంటి వెంట్రుకలు, గోర్లు, కొమ్ములు ఎట్సెట్రా. ఓకే, సో కార్డేట్స్ అని చెప్పేసి అంటాం, కార్డేట్స్. సో కార్డేట్స్ యొక్క హెయిర్స్, నెయిల్స్, హార్న్స్ ఎట్సెట్రా. దెన్ ఫైనల్లీ చేపలకు సంబంధించినటువంటి పొలుసులు అంటే ఏమంటాం? స్కేల్స్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. సో స్కేల్స్ ఆఫ్ ఫిషెస్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బాహ్య అస్థిపంజరం, ఎగ్జోస్కెలిటాన్ అని చెప్పేసి అంటున్నాం. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. వీటిపైన మీకు నేషనల్ లెవెల్ లోపల జరిగినప్పుడు చాలా రకాల ఎగ్జామ్స్ లోపల లైక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లోపల అడగడం జరిగింది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్ లోపల చాలా ఫ్రీక్వెంట్గా వీటిపైన ప్రశ్నలు రావడం జరుగుతుంది. క్లియర్? మరి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, నత్తలు ఆల్చిప్పలు వాటి యొక్క ఏంటివి? కర్పరా. ప్రవాలాలు కోరల్స్ అని చెప్పేసి అంటే వాటి యొక్క కూడా కర్పరాలు, గుర్తుపెట్టుకోండి. సో నత్త ఆల్చిప్పలకు సంబంధించినటువంటి కర్పరాలు, అదేవిధంగా ప్రవాలాలు కోరల్స్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో వీటి లోపల కూడా మనకు కర్పరాలు అని చెప్పేసి, కోరల్స్ లోపల కూడా మనకు షెల్స్ అనేవి ఉంటాయి. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. సో నత్తలు ఆల్చిప్పలు ఇవి రెండు కూడా ఏ సమూహానికి సంబంధించిన జీవులు? మన ఇఫ్ యు సీ ద ఇమేజ్ దట్ ఈస్ దిస్ వన్ ఈస్ స్నేల్. మనకు ఇదంతా కూడా ఏంటిది? కర్పరం. సో ఇదొక ఇమేజ్. మనకు ఇదంతా కూడా పైన
కర్పరం అనేది చాలా స్పష్టంగా కనబడడం జరుగుతుంది. మరి ఈ కర్పరం అనేది జీవి యొక్క బయటి ప్రదేశం లోపల ఉన్నది కాబట్టి ఏంటి ఎగ్జాంపుల్ అని చెప్పేసి అంటున్నాము, బాహ్య అస్థిపంజరం అనేటువంటి పేరుతో మనము పిలుస్తున్నాం. కాబట్టి నత్తలు ఆల్చిప్పలకు సంబంధించినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా సాధారణంగా మనకు మొలస్కా అనేటువంటి వర్గానికి సంబంధించినటువంటి జంతువులు. సో చూద్దాం, మనకు అనేక రకాల జంతువులకు సంబంధించినటువంటి సమూహాలు ఉన్నాయి. వర్గీకరణ లోపల చాలా డీటెయిల్గా మనం చూద్దాం. ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి, నత్తలు ఆల్చిప్పల యొక్క కర్పరాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ప్రవాలాలు, ఈ ప్రవాలాలు అనేవి సిలెంటిరేటా అనేటువంటి వర్గానికి సంబంధించినటువంటి జంతువు. సో దీస్ కోరల్స్ ఆర్ బిలాంగింగ్ టు సిలెంటిరేటా ఫైలం. ఓకే, మరి ఈ ప్రవాలాలు కూడా దేని చేత తయారవుతున్నాయట? కర్పరాల చేత. వాటి యొక్క బాహ్య అస్థిపంజరం అనేది తయారవుతుంది. రిమెంబర్, మరి ఇక్కడ కర్పరం వచ్చింది అంటేనే గుర్తుపెట్టుకోండి, ఇక్కడైనా కర్పరం వచ్చింది అంటేనే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఆ కర్పరాలు అన్నీ కూడా ఏ పదార్థం చేత తయారు కావడం జరుగుతూ ఉంటుంది అంటే కాల్షియం కార్బోనేట్ చేత తయారు కావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక టెక్నిక్ చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. సో కాల్షియం అనేటువంటి పదం ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా కాల్షియం అంటేనే గట్టి, దృఢమైన, చాలా టఫెస్ట్ అనేటువంటి పదాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో కాల్షియం కార్బోనేట్ అనేది దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ షెల్స్ ఆఫ్ మజిల్స్ అండ్ ఆయిస్టర్స్, నథింగ్ బట్ స్నేల్స్ అండ్ ఆయిస్టర్స్ అండ్ ద కోరల్స్. సో ప్రవాలాల లోపల, నత్తల లోపల, ఆల్చిప్పల లోపల మనకు బాహ్యాస్థి పంజరంగా ఏ భాగం ఉంటుంది అంటే కర్పరం అనేది ఉంటుంది, షెల్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. దెన్ కీటకాలకు సంబంధించినటువంటి అంటే ఇన్సెక్ట్స్ అని చెప్పేసి అంటాం, లైక్ బొద్దింకలు కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ కనబడుతున్నాయి, బీటిల్ అని చెప్పేసి, సో ఇయర్ వీక్ అని చెప్పేసి, రైట్, స్పైడర్, దెన్ షింప్. అఫ్ కోర్స్ ఇక్కడ స్పైడర్స్ అనేవి మనకు సాధారణంగా ఏ సమూహానికి సంబంధించినటువంటి అరాక్నిడాకు సంబంధించిన, అఫ్ కోర్స్ ఆర్థ్రోపోడా అనేటువంటి వర్గానికి సంబంధించినటువంటి జంతువులు, కీటకాలు, ఇన్సెక్ట్స్ కానీ, నెక్స్ట్ అరాక్నిడ్ సాలెపురుగు లాంటి జంతువులు కానీ, అదేవిధంగా రొయ్యలు కానీ, ఇది క్రస్టేషియా సమూహానికి సంబంధించినటువంటి ఒకానొక జంతువు. సో ఇక్కడ మీరు వీటన్నింటినీ గమనించినట్లయితే ఇక్కడ మీరు బొద్దింక, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కాక్రోచ్, బొద్దింక కీటకానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, కీటకానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాక్రోచ్. మరి ఈ కాక్రోచ్ను మీరు గమనించినట్లయితే కంప్లీట్గా ఈ కాక్రోచ్ యొక్క బయటి భాగాన్ని కప్పుతూ ఉండేటువంటి కొన్ని ఫలకల వంటి నిర్మాణం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్లేట్స్, ఇవన్నీ కూడా మొత్తం కూడా చూడండి, ఇవన్నీ కూడా ప్లేట్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఫలకల వంటి నిర్మాణాలు అనేవి మొత్తం బాడీని కవర్ చేస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఏమంటాం అంటే స్క్లీరైట్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. చాలా 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 ఇంపార్టెంట్, దీనిపైన చాలాసార్లు ఎగ్జామ్లో ప్రశ్న రావడం జరిగింది. దెన్ సకశేరుకాలు, కార్డేటా అని చెప్పేసి అంటున్నాం. సకశేరుకాలు, స అంటే ఆల్వేస్ ఎస్, ట్రూ అన్నమాట. కశేరుకాలు అంటే అర్థం ఏంటి? వెన్నెముక, బ్యాక్ బోన్. సో బ్యాక్ బోన్ అన్నమాట. ఓకే, సో వెన్నెముక ఉన్నటువంటి జంతువుల యొక్క సమూహాన్ని మనం సింపుల్గా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే సకశేరుకాలు అని చెప్పేసి అంటాం. ద యానిమల్స్ దోస్ హు ఆర్ హ్యావింగ్ బ్యాక్ బోన్ ఆర్ కాల్డ్ as కార్డేట్స్. ఓకే, మరి ఈ కార్డేట్స్ లోపల వెంట్రుకలు, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద హెయిర్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్? ఎగ్జోస్కెలిటాన్. వెంట్రుకలన్నీ కూడా ఏంటివి? బాహ్య అస్థి పంజరానికి సంబంధించినవి. గోర్లు ఉన్నాయి, సో ఇది కూడా దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్? బాహ్య అస్థి పంజరం. కొమ్ములు ఉన్నాయి, వివిధ రకాల యానిమల్స్ లోపల మనకు హార్న్స్ ఉంటాయి, కొమ్ములు, అవి కూడా మనకు దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే బాహ్య అస్థి పంజరం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇక్కడ వెంట్రుకలు కానీ, గోర్లు కానీ, అదేవిధంగా కొమ్ములు కానీ, సో వీటిని మీరు గమనించినట్లయితే వీటన్నింటి లోపల రిమెంబర్, సో వీటన్నింటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కెరాటిన్. ఓకే, ఏంటది? కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్ మన హెయిర్స్ లోపల కానీ, ఈవెన్ మన స్కిన్ లోపల కానీ, నెక్స్ట్ నెయిల్స్ లోపల కానీ, హార్న్స్ లోపల కానీ ఉండేటువంటి ప్రోటీన్ పేరు ఏంటి అంటే కెరాటిన్ అని చెప్పేసి. దీనిపైన వందల ఎగ్జామ్స్ లోపల మనకు ప్రశ్నలు రావడం జరిగింది. ఓకే, దెన్ కమ్ టు ఫిషెస్.
సో చేపల యొక్క బాహ్యాస్థి పంజరాన్ని కప్పుతూ మనకేముంటాయి మీకు ఇక్కడ సో ఫిష్ను గమనించినట్లయితే సో ఇదంతా కూడా మీకు స్కేల్స్ అనేవి ఇక్కడ కనబడతా ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా మీకు రెప్టాయిల్స్ అంటే మొసలిని గమనించినప్పటికీ కూడా ఆంఫిబియన్స్ గమనించినట్లయితే ఇక్కడ మొత్తం కూడా ప్లేట్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి బాహ్యాస్థి పంజరం లోపల. ఇక్కడ స్కిన్ ఉంటుంది, చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దెన్ ఇక్కడ బర్డ్స్ను మీరు గమనించినట్లయితే బర్డ్స్ పైన మొత్తం కూడా బాడీ ఈజ్ కవర్డ్ విత్ ఫెదర్స్, మొత్తం కూడా ఈకల చేత కప్పబడి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈకలన్నీ కూడా ఇక్కడ సకశేరుకాల లోపల మీరు గోర్లు, వెంట్రుకలు, కొమ్ములు, ఈకలు కూడా మనకు ఎగ్జాంపుల్స్గా చెప్పడం జరుగుతుంది పక్షులకు సంబంధించి. రైట్, రిమెంబర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇక్కడ కీటకాలకు సంబంధించి కానీ పక్షులకు సంబంధించి కానీ ఇక్కడ కీటకాలకు సంబంధించి కానీ పక్షులకు సంబంధించి కానీ వీటి యొక్క బాడీని కప్పుతూ ఉండేటువంటి బాహ్యాస్థి పంజరం ఏదైతే ఉందో సో దీని లోపల కొంత మైనం అనేది ఉంటుంది. మైనం ఏమంటాం? వ్యాక్స్ అని చెప్పేసి అంటాం. సో వ్యాక్స్ లేదా మైనపు పూత అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఎక్కడైతే మైనపు పూత అనేది ఉంటుందో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పక్షుల పైన ఈ విధంగా రెయిన్ఫాల్ పడింది, వర్షం పడ్డది, లేదా వాటర్ పడ్డది, లేదా కీటకాలపైన వాటర్ పడ్డది. సో పడినట్లయితే ఆ నీటి చుక్కలు ఏమవుతాయి అంటే జారిపోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనిపైన గతం లోపల గ్రూప్స్ లోపల కానీ సివిల్ సర్వీసెస్ లోపల ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోపల మనకు ప్రశ్నలు రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఈ ఫెదర్స్ని గమనించినా అదేవిధంగా ఈ స్క్లీరైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫలకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కనుక ఒకవేళ వర్షపు చినుకులు కనుక పడితే వాటిని కప్పుతూ మనకు మైనపు పూత అనేది ఉంటుంది. కాబట్టి వాటర్ డ్రాప్స్ అనేవి కంప్లీట్గా జారిపోవడం జరుగుతుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే వ్యాక్స్ కోటింగ్ అన్నమాట. మైనపు పూత అనేది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జోస్కెలిటన్, బాహ్యాస్థి పంజరానికి సంబంధించినటువంటి అంశం. దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ అంతరాస్థి పంజరం. రెండవది ఏంటి? అంతరాస్థి పంజరం. సో ఎండోస్కెలిటాన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎండోస్కెలిటాన్. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, అంతర అంటే లోపల, అస్థి పంజరం అంటే గట్టిగా దృఢంగా ఉండేటువంటి నిర్మాణం. సో ఇది గట్టిగా దృఢంగా ఉండడం వల్ల ఏమిస్తుంది? ఇది రక్షణను ఇవ్వడం జరుగుతుంది జీవికి. అదేవిధంగా యాంత్రిక ఆధారం, ఓకే, సో యాంత్రిక పరమైనటువంటి ఆధారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ యాజ్ ద మెకానికల్ స్ట్రెంగ్త్. ఇంకా ఏమిస్తుందని చెప్పేసి అంటున్నాను, మెకానికల్ స్ట్రెంగ్త్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, రక్షణ అండ్ యాంత్రిక ఆధారం లేదా యాంత్రిక పటుత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ అంతరాస్థి పంజరం ఏదైతే ఉందో ఎండోస్కెలిటాన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఇది బేసిక్గా 2 రకాలుగా మనకు వర్గీకరించబడడం జరుగుతుంది. సో మొదటిది ఏంటి అంటే మృదులాస్థి. సో కార్టిలేజ్ అని చెప్పేసి అంటున్నాం, కార్టిలేజ్. రెండవది ఏంటి అంటే అస్థి, బోన్ అని చెప్పేసే పేరుతో మనము పిలుస్తాం. ఓకేనా? ఒకటి మృదులాస్థి, రెండవది ఏంటి అంటే అస్థి. సో 2 రకాలుగా మనం ఇక్కడ చెప్తున్నాం, కార్టిలేజ్ అండ్ బోన్ అని చెప్పేసి. సో మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ అంశం ఏదైతే ఉందో సో జనరల్గా సో మృదులాస్థి, కార్టిలేజ్ అనేది మనం గమనించినట్లయితే ఒక్కొక్కటి చూద్దాం డీటెయిల్గా. సో ఫస్ట్ వన్ కార్టిలేజ్, మృదులాస్థి లేదా కార్టిలేజ్ అని చెప్పేసి అంటున్నాం. సో దీన్నే ఇంకొక రకంగా గ్రిజిల్ అని చెప్పేసి అంటాం. ఇంపార్టెంట్, గ్రిజిల్ అనేటువంటి పేరుతో ఇక్కడ దేన్ని పిలుస్తాము? మృదులాస్థిని మనం పిలవడం జరుగుతుంది. క్లియర్? మరి దీని గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాం అంటే కాండ్రాలజీ. ఏమంటాము? మృదులాస్థుల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటున్నాం అంటే కాండ్రాలజీ అని చెప్పేసి అంటున్నాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాండ్రా అనేటువంటి పదం ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా అది దేన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది అంటే మృదులాస్థిని ఇండికేట్ చేసేటువంటి పదం. ఓకేనా? సో మృదులాస్థిని ఇండికేట్ చేసేటువంటి పదం ఏంటి అంటే కాండ్రా. కాబట్టి కాండ్రాలజీ అంటే మృదులాస్థుల గురించి చదివేటువంటి శాస్త్రం. మరి మృదులాస్థులు పేరులోనే ఉంది ఏంటి?
మృదువుగా ఉండే లేదా మెత్తగా ఉండేటువంటి ఎముకలు అన్నమాట. సో చాలా సాఫ్ట్ బోన్స్ ఏవైతే ఉన్నాయో, చాలా స్మూత్ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నాం అంటే మృదులాస్థులు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. కార్టిలేజెస్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇక్కడ ఈ కార్టిలేజెస్ బోన్ ఏదైతే ఉందో ఈ బోన్ లోపల ఉండేటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో, కణాలు ఏవైతే ఉన్నాయో, ఈ కణాలను మనం ఏమంటాం అంటే కాండ్రోసైట్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? కాండ్రోసైట్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సింపుల్, రేపు ఎగ్జామ్ లోపల మీకు కాండ్రా అని వచ్చింది అంటే మీరు మైండ్ లోపల బ్లైండ్గా దేన్ని గుర్తుపెట్టుకోవాలి? మృదులాస్థి. కాబట్టి కాండ్రా అంటే మృదులాస్థి కాబట్టి సైట్ అనే పదం ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోండి. సైట్ ఇండికేట్స్ అ సెల్. సైట్ అనే పదము దేన్ని సూచిస్తుంది? సెల్, కణాన్ని సూచిస్తుంది. కాబట్టి కణాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే సైటాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనా? కణాల గురించి చదివేటువంటి శాస్త్రం ఏంటి? సైటాలజీ లేదా సెల్ బయాలజీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. కాబట్టి సెల్ అంటే కణము, దీన్ని ఇండికేట్ చేసే పదం ఏంటి? సైట్. కాండ్రా అంటే మృదులాస్థి. కాబట్టి కాండ్రోసైట్స్ అనేవి కణాలు. ఎక్కడ ఉండేటువంటి కణాలు? ఇవి మృదులాస్థుల లోపల ఉండేటువంటి కణాలు అన్నమాట. అదేవిధంగా మరి ఈ మృదులాస్థుల లోపల ఒక మొత్తం కూడా ద్రవరూప పదార్థం, ద్రవ అంటే ఘన రూపం లోపల ఉండేటువంటి ఒక రకమైనటువంటి మాత్రిక అనేది ఉంటుంది. రైట్? సో ఇట్లా ఒక మాత్రిక అనేది ఉంటుంది, ఒక సబ్స్టాన్స్, ఒక పదార్థం అనేది ఉంటుంది. సో దీన్ని మాత్రిక అని చెప్పేసి అంటున్నాం, మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటున్నాం. మ్యాట్రిక్స్ ఆఫ్ కార్టిలేజ్. మాత్రిక అంటే ఇది మృదులాస్థి. మృదులాస్థి లోపల ఉండేటువంటి పదార్థం ఏదైతే ఉందో సో దీనిని మనం ఏమంటున్నాము? మాత్రిక, మ్యాట్రిక్స్ అంటున్నాం. ఈ మాత్రిక లోపల ఏముంటాయి? ఇవన్నీ కూడా కణాలు ఉంటాయి. ఈ కణాలను ఏమంటున్నాము? కాండ్రోసైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ మాత్రిక లోపల ఇంకా ఏముంటాయి అంటే ఇందులోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఏంటి ఆ ప్రోటీన్స్ అని మీరు గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద ప్రోటీన్స్. దీస్ ఆర్ ద ప్రోటీన్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, ఈ ప్రోటీన్స్ ఏమంటామంటే కాండ్రిన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఏమంటాము? కాండ్రిన్. కాబట్టి కాండ్రా, కాండ్రా, కాండ్రా ఈ టర్మ్ ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా మీరు ఇమీడియట్గా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మృదులాస్థి అనేటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా, ఇదంతా కూడా మీకు ఏంటి? బేసిక్ ఇన్ఫర్మేషన్. దేనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్? ఇది మృదులాస్థికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు అసలు ఈ మృదులాస్థులు ఎక్కడ ఉంటాయి? లొకేషన్స్ ఆఫ్ ద కార్టిలేజెస్. రిమెంబర్, సో లొకేషన్స్ ఆఫ్ ద కార్టిలేజెస్ ఎక్కడ ఉంటాయో ఒకసారి చూడండి. సో దీస్ ఆర్ ద లొకేషన్స్. సో లొకేషన్స్ ఆఫ్ ద కార్టిలేజెస్ ఎక్కడ ఉంటాయో చూద్దాము. ఒకటి, మానవునికి సంబంధించి గమనించినట్లయితే బాహ్య చెవి, బాహ్య చెవి లేదా పిన్నా అని చెప్పేసి అంటాం. అవుటర్ ఇయర్. ఓకే, అవుటర్ ఇయర్ ఆర్ పిన్నా అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏంటి అంటే కొండ నాలుక లేదా దీన్నే ఉపజిహ్విక అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఉపజిహ్విక. సో ఎపిగ్లాటిస్ అంటాం. ఎపిగ్లాటిస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. రెండవది. మూడవది ఏంటి అంటే వాయునాళంలోని సి ఆకారపు నిర్మాణాలు. వాయునాళం లోపల ఉండేటువంటి సి ఆకారపు నిర్మాణాలు, దట్ ఈస్ సి షేప్డ్ స్ట్రక్చర్స్ ఇన్ ద ట్రాకియా. సో సి షేప్డ్ స్ట్రక్చర్స్ ఇన్ ద ట్రాకియా అనేటువంటి భాగం. ఓకేనా? సో దిస్ ఈజ్ అ థర్డ్ లొకేషన్. దెన్ కమ్ టు ఫోర్త్ లొకేషన్ ఏంటి అంటే 4వ భాగం మొత్తం సకశేరుకాలకు సంబంధించి కానీ వివిధ రకాల జీవులకు సంబంధించి అని గమనించినట్లయితే మొత్తం కాండ్రిక్తిస్ చేపల లోపల, కాండ్రిక్తిస్ చేపలు అంటే అర్థమేంటి? మృదులాస్థి చేపలు అన్నమాట. కార్టిలేజినస్ ఫిషెస్ అన్నమాట. మృదులాస్థి చేపల లోపల మొత్తం స్కెలిటాన్, కంప్లీట్ అస్థి పంజరం అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 5, సకశేరుకాల యొక్క పిండ దశ.
పిండ దశ, దట్ ఈస్ embryonic stages of chordata, right? So embryonic stages of chordates, okay, సకశేరుకాలకు సంబంధించినటువంటి పిండ దశ. దెన్ ఫైనల్లీ ఎపిఫైసియల్ ఫలకం, ఎపిఫైసియల్ ఫలకం, రైట్? ఎపిఫైసియల్ ప్లేట్, right? Epiphyseal plate. So these are the locations of cartilages. చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ మొదటిది ఏంటి? బాహ్య చెవి లేదా పిన్న. సో దిస్ ఈజ్ ఇయర్. మనకు ఇది కార్టిలేజెస్ చేత. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఇయర్. మీరు ఇది చూసినట్లయితే చాలా మెత్తగా మృదువుగా ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. సో ఇది దేనికి ఎగ్జాంపుల్? మృదులాస్థికి సంబంధించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? దెన్ ద సెకండ్ వన్ ఈజ్ నోస్. దిస్ ఏరియా ఇది మీకు చూస్తూ ఉన్నారు, నోస్. ఇది ముక్కు యొక్క కొన భాగం, ముక్కు యొక్క లేదా చివరి భాగం, లేదా దీన్నే టెక్నికల్గా మనం ఏమంటాము అంటే నాసికాగ్రం అనేటువంటి పేరుతో పిలుస్తాం. టిప్ ఆఫ్ ద నోస్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ రాయలేదు కదా, టిప్ ఆఫ్ ద నోస్, ముక్కు కొన, ఓకే? సో టిప్ ఆఫ్ నోస్, టిప్ ఆఫ్ ద నోస్ అన్నమాట, ఓకే? సో ఇది ముక్కు యొక్క కొన భాగాన్ని గమనించినట్లయితే మీకు క్లియర్గా కనబడతాం. అదేవిధంగా నోట్ లోపల ఉండేటువంటి చిన్న నాలుక వంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని మనం ఏమంటున్నాము? కొండ నాలుక లేదా ఉపజీవిక అంటున్నాం, ఓకేనా? సో దిస్ ఈజ్ కొండ నాలుక లేదా ఉప అంటే అర్థం ఏంటి? సబ్. జిహ్వ అంటే అర్థం ఏంటి? నాలుక. నాలుక కాకుండా ఉండేటువంటి మరొక నాలుక వంటి నిర్మాణము కాబట్టి దీన్ని ఉపజీవిక అని చెప్పేసి అంటున్నాం. ఎపిగ్లాటిస్ అనేటువంటి పేరుతో మనం ఈ భాగాన్ని పిలవడం జరుగుతున్నది, ఓకే? దెన్ వాయునాళం లోపల ఉండేటువంటి సి ఆకారపు నిర్మాణాలు, సి షేప్డ్ స్ట్రక్చర్స్ ఇన్ ద ట్రాకియా, రైట్? సో దిస్ ఈజ్ అ థ్రోట్. ఇది గొంతు. మీరు ఈ గొంతును జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు మొత్తం కూడా ఇట్లా రింగ్స్ కనబడతాయి, చూడండి, రింగ్స్ అన్నీ కూడా కనబడతాయి. ఇవన్నీ కూడా ఏంటివి? వాయునాళం లోపల ఉండేటువంటి సి ఆకారపు నిర్మాణాలు. అవన్నీ కూడా దేని చేత తయారవుతాయి? మృదులాస్తుల చేత తయారు కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇట్లా రింగ్స్ ఉంటాయి, మనకి మొత్తం కూడా ఇట్లా రింగ్స్ ఉంటాయి ఇట్లా, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకు కార్టిలేజ్, మృదులాస్తుల చేత తయారు కావడం జరుగుతుంది, ఓకే? దెన్ రిబ్ కేస్. సో రిబ్ కేస్ లోపల స్టార్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ స్టార్టింగ్ పాయింట్స్ అంటే ఎముక గూడు ఏదైతే ఉందో, ప్రకటెముకల యొక్క గూడు ఉంది కదా ఇది. సో ఈ ప్రకటెముకల యొక్క గూడు యొక్క స్టార్టింగ్ లొకేషన్స్ కూడా మనకు మృదులాస్తుల చేత తయారు కావడం అనేది జరుగుతుంది. దెన్ కాండ్రిక్టిస్ ఫిషెస్ లేదా మృదులాస్థి చేపలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. పేరులోనే ఉంది, చేపల యొక్క అస్థిపంజరం ఏదైతే ఉందో, ద ఎంటైర్ స్కెలిటాన్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్టిలేజెస్ ఇన్ ద కాండ్రిక్టిస్ ఫిషెస్. ఈ కాండ్రిక్టిస్ లేదా మృదులాస్థి చేపల యొక్క మొత్తం అస్థిపంజరం అంతా కూడా మనకు మృదులాస్తుల చేత తయారు కావడం జరుగుతుంది. దెన్ సకశేరుకాల యొక్క పిండ దశ. సో ఎంబ్రియోనిక్ స్టేజెస్ ఆఫ్ కార్డేటా అంటే తల్లి గర్భం లోపల పెరుగుతున్నటువంటి పిండం ఏదైతే ఉందో, శిశువు చిన్నగా ఉన్నటువంటి శిశువు లేదా పిండం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ పిండం లోపల ఉన్నటువంటి మొత్తం బోన్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉండేటువంటి బోన్స్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మృదులాస్తులకు బెస్ట్ ఎగ్జాంపుల్. దెన్ ఎపిఫైసియల్ ఫలకము, ఎపిఫైసియల్ ప్లేట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోన్ అనుకున్నట్లయితే, సో దిస్ ఈజ్ ద బోన్, ఓకే? ఈ బోన్ యొక్క చివరి భాగం లోపల మనకు ఒక ఫలకం ఉంటుంది ఇది. సో దిస్ ఈజ్ ద ప్లేట్. దీన్ని మనం ఏమంటాం అంటే, సో దిస్ ప్లేట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఎపిఫైసియల్ ప్లేట్. ఏమంటాము? ఎపిఫైసియల్ ప్లేట్ అని చెప్పేసి అంటాం. మరి ఏం చేస్తుంది ఈ ఎపిఫైసియల్ ఫలకం అనేటువంటి ఫలకము అంటే, సో ఇది జనరల్గా మనకు మృదులాస్తుల చేత తయారయ్యేటువంటి లక్షణాన్ని ఇది కలిగి ఉండడం జరుగుతుంది. సో మృదులాస్తుల చేత తయారయ్యేటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి జనరల్గా ఇక్కడ ఇది ఈ రీజన్ అంతా కూడా కొంత సాఫ్ట్గా ఉండేటువంటి నేచర్ను కలిగి ఉంటుంది, ఓకేనా? సో దీస్ ఆర్ ద లొకేషన్స్ ఆఫ్ కార్టిలేజెస్. ఇవన్నీ కూడా మనకు కార్టిలేజెస్కి సంబంధించినటువంటి లొకేషన్స్. క్లియర్? సో దెన్ కమ్ టు నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ రెండవ లక్షణం మనకేంటి? రెండవ రకం అది అస్థి. సో బోన్ అని చెప్పేసి అంటున్నాం. సో అస్థి లేదా బోన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం. మరి ఏంటి అసలు బోన్ అంటే? ఇది గట్టిగా దృఢంగా ఉండే నిర్మాణం.
ఓకేనా? సో బోన్ అంటేనే చాలా గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. దిస్ ఈస్ మోర్ టఫ్ అండ్ మోర్ రిజిడ్ ఇన్ నేచర్. కాబట్టి ఇది బోన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇంపార్టెంట్, ఇక్కడ ఈ ఎముకల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే ఆస్టియాలజీ అని చెప్పేసి అంటాం. స్టడీ ఆఫ్ బోన్స్ ఈజ్ ఆస్టియాలజీ. ఇంపార్టెంట్, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆస్టియా అనే టర్మ్ ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి. సో ఆస్టియా అనే టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే బోన్ లేదా అస్థిని ఇండికేట్ చేసేటువంటి పదం. కాబట్టి ఎముకలు అన్నీ కూడా అనేక చిన్న చిన్న ప్రమాణాల చేత, చిన్న చిన్న నిర్మాణాల చేత నిర్మించబడి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎముకల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలుగా, రైట్? సో నిర్మాణాత్మక ప్రమాణం, దట్ ఈజ్ స్ట్రక్చరల్ యూనిట్. ఓకే, సో స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద బోన్ ఎవరిని అంటాం అంటే హెవర్షియన్ వ్యవస్థ. ఇంపార్టెంట్. సో హెవర్షియన్ వ్యవస్థ, సో హెవర్షియన్ సిస్టమ్ లేదా దీన్నే ఆస్టియాన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే, సో ఆస్టియాన్ ఆర్ హెవర్షియన్ సిస్టమ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బోన్. సో ఇది నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పేసి కూడా మనం అంటున్నాము. దేనికి సంబంధించి? ఎముకకు సంబంధించి. దేన్ని అంటున్నాము? హెవర్షియన్ సిస్టమ్ లేదా ఆస్టియాన్ అనేటువంటి పేరు గల భాగాన్ని మనం ఎముకల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఏంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటే హెవర్షియన్ వ్యవస్థలు లేదా ఆస్టియాన్ల చేత ఎముకలు నిర్మించబడి ఉంటాయి, ఎముకలు పని చేస్తూ ఉంటాం. కాబట్టి దేని చేతనైతే నిర్మించబడి దేని చేతనైతే పని చేయబడడం జరుగుతుందో అట్లాంటి వ్యవస్థలను, అట్లాంటి నిర్మాణాలను మనం ఏమంటాం అంటే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అని చెప్పేసి అంటాం.